ఎవరైనా ఎందుకు మాట్లాడుతున్నావు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవనవసరం లేదు. చివరికి వచ్చేటప్పటికి నేను ఎవరిని పంపాలి అనంటే యెషయా ప్రవక్త గారు పలికిన మాట ఏంటనంటే 8వ వచనం. 8వ వచనం. నేను ఎవని పంపెదను, ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. నేను చిత్తగించుము, నేనున్నానని నన్ను పంపుమని మనవి చేయగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరిని పంపను అంటే ఏమన్నాడటైనా? ఇంకెంత వద్దులే, నేనున్నాను, నన్ను పంపు. దేవుని దగ్గర వ్యతిరేకమైన ఎక్స్ట్రా మాటలు పనిచేయు. ఎందుకు ప్రార్థనకు రాలేదు అంటే వర్షమండి, ప్రొద్దుటి నుంచి ఇలాగే ఉంది కదా మీకు తెలవదండి, లేకపోతే వేరే కార్యక్రమం ఉందండి, లేకపోతే ఇంటికాడ ఏదో పని చేస్తున్నానండి, అది నువ్వు చెబితే అది సరైన సమాధానం దేవుని దగ్గర కాదు. మాట్లాడుతున్నారా? ఉన్నారు అందరు? ఇక్కడ ఉన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఎవరు వెళతారో అని అంటే ఏమన్నాడట? ప్రార్థన ఎవరు చేస్తారో అంటే ఏమనాలి? నువ్వు వెళ్ళు అంటావా? చక్కని మసాలా వేసి మంచి మాంసకూర వండేసి ఎవడెక్కడ ఫస్ట్ వద్దా అంటే మాట్లాడతలేదు. కొత్త మోటార్ సైకిల్ తెచ్చి ఇక్కడ పెట్టి ప్రార్థన చేస్తారా, గిఫ్ట్ ఇస్తున్నారు, ఎవడ పట్టుకెళ్ళరంటే నవ్వడానికి మాట్లాడతలేదు సార్. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నా. నేను నవ్వడానికి మాట్లాడట్లేదు, మిమ్మల్ని లభించడానికి కాదు నేను చెప్పే వాక్యం. దేవుని సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధ మందిరం అంటే చాలా ఈజీ అయిపోయింది ఈ రోజున. ప్రారంభంలో నానుడు ఏంటంటే యేసు ప్రభు ఎవరి దేవుడట? తక్కువ వారి దేవుడు. తక్కువ వారంటే మనందరికీ తెలిసిన విషయమే. ఈ తక్కువ వారేమో ఎక్కడో తిరుగుతున్నారు, ఎక్కువ వారేమో చక్కని మందిరాల్లో కూర్చుంటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే కావాలని చేతులారా ఏం చేసుకుంటున్నాం? మాట్లాడతలేదు. జ్యేష్ఠత్వాన్ని చుక్కుడుగాయల కూర కోసం ఏం చేశాడంట అంటున్నారు. ఏం చేశాడు? శ్రేష్టమైన మందిరం, శ్రేష్టమైన రోజు, శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు నీకు ఇస్తే ఎవరు వెళ్తారో అంటే నేను వెళ్తాను అని చెప్పాలి. తర్వాత కూడా వెళ్ళిన తర్వాత విషయం. నవహు అంటే ఎస్ లార్డ్ అనగానే నువ్వు వాడ చేయాలన్నాడు. ఎస్ లార్డ్ చేస్తానయ్యా, ఐ కెన్ డూ. చితిసారకప్పు కర్ర తేవాలి, చేస్తున్నాయా. 3 అంతస్తులు కట్టాలి, చేస్తున్నాయా. దానికి తలుపు ఎక్కడ పెట్టాలి, ఏమన్నాడు. దానికి కిటికీ ఎక్కడ పెట్టాలి, ఏమన్నాడు. సంబంధం గట్టిగా చెప్పండి, ఏమన్నాడు. ఇది లాగాలి, గట్టిగా చెప్పండి, ఏమన్నాడు. అయిపోయిన తర్వాత ఇది జతలన్నీ దాంట్లో ఎక్కించాలి, పెట్టండి. దీనికి ఆహారం పెట్టాలి, ఏమన్నాడు. అన్నాడు లేదా? ఏంటి, నేను ఎన్ని సంవత్సరాల వయసు? నాకు 600 సంవత్సరాల వయసు, ముసలోడు నేను. ఏదో అదో పోలే అని, నువ్వేదో దేవుడివని, ఏదో చేస్తానులే వాడా అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక వెనకాల ఏం చేస్తున్నావు నువ్వు? ఒకటనకలు ఒకటి లిస్టు చదివేస్తున్నావు. నేను అంత తేలిగ్గా కనపడ్డానా అన్నాడా? మనమైతే ఎన్ని కబుర్లు చెప్తామో. మన శుక్రవారం ప్రార్థనకు వచ్చానా, నిన్న శనివారం ప్రార్థనకు వచ్చానా, ఇవాళ ఆదివారం రాకపోతే ఏమైపోయింది, ఈ ఆదివారం కదా మానేశాను అని చెప్పకే చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను నేను. పొద్దున భార్య అంటది, ఈ వారం అంతా చాలా కార్యక్రమాలు ఉన్నాయండి మనకి అంది. నేను బైబిల్ చదువుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్. అప్పుడు నేను అన్నాను ఆమెతో,
ఈ వారం ఖాళీ లేకపోతే కూడా మనకి ఏ వారం ఖాళీ ఉంది? ఉందా ఏ వారమైన ఖాళీ? పని చేసేవాడికి ఎవడో ఒకడు పిలిచి ఏదో ఒక పని. నా పాయింట్ అర్థమైంది మీకు? ఏ పని చేయకుండా సోమరపోతులాగా వెళ్ళిన పని నమ్మకంగా చేయకుండా నమ్మకంగా అప్పచెప్పకపోతే నువ్వు వారం అంతా ఖాళీయే. వారం అంతా ఖాళీయే. దేవుని మహాకృపలో ధైర్యంగా గర్వంగా మాట్లాడతాను నీలో నేను. మన ప్రార్థన ఆలకించిన ప్రభు ప్రతిరోజు 1-2 కార్యక్రమాలు దేవుడు మనకు అప్పగించాడు. దానికి గల కారణం ఏంటంటే దేవునికి ఎదురు చెప్పడం లేదు, పోస్ట్ పోన్ చేయట్లేదు, వాయిదా వేయట్లేదు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేసుకుంటూ పోతే ఒకసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి చూస్తారు, నాలుగోసారి ఖాతా మార్చేస్తారు. అవునా? చెప్పండి, అవునా? ఎవరు వెళతారయ్యా అంటే యెషయా ప్రవక్త అంటున్నారు, నేను వెళతాను, నన్ను పంపించండి. ఎందుకు ఆ మాట ధైర్యంగా చెప్పగలిగాడు అని అంటే ఆ ఎదర ఏం చూశాడైనా? ఏం చూశాడైనా? ఏమి చూసి ఎవరి స్వరం విన్నాడైనా? ఈరోజు ఆయన ఇక్కడ చక్కని ప్రార్థన చేశారనంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ గోడ ప్రక్కన పాట, తర్వాత వెనకాల పాట, ఈరోజు ఎదరకొచ్చి ప్రార్థన. రేపు అవసరమైతే వాక్యం కూడా చెప్పొచ్చు ఒకరోజు, నో ప్రాబ్లం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా ఎంతకాలం అండి భయపడిపోయి చిన్న ప్రార్థన, దేవా నీకు వందనాలను తీసుకొచ్చా, వచ్చేవాళ్ళని రప్పించిన వాక్యంతో నాతో మాట్లాడండి, ఆమె అని అయిపోయింది ప్రార్థన. ఏం లేదు, 2 మాటలు. అసలు నీకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ చక్కగా ప్రార్థన చక్కగా హాయిగా ఈజీగా చేసి మీతో సహా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఉన్నాను, నన్ను పంపండి. ఎస్, ఓకే. నేను వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి అని అంటే ఆ ప్రజలు వింటున్నారు కానీ విన్నట్టు యాక్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు కానీ చూడనట్టు యాక్ట్ చేస్తున్నారు. బైబిల్ అదృష్టవంతులేడు. బైబిల్ కొనకండి. బైబిల్ చేటం తెల్లగా ఉండదు కానీ బైబిల్ కొనకండి. చూస్తున్నారు కానీ చూడనట్టు యాక్ట్ చేస్తున్నారు, వింటున్నారు కానీ విన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే 3 పనులు చేయాలి. ఆ 3 పనుల్లో మొట్టమొదటిది హృదయము కొవ్వు పట్టాలి. హృదయము కొవ్వు పట్టాలి. ఇంకోటి ఏం చేయాలి? చెవులు మందం కావాలి, చెవిటోళ్ళు అవ్వాలి. 3 ఏం చేయాలి? కళ్ళు మూయించాలి. జాగ్రత్త. కళ్ళున్న నిన్ను నన్ను కళ్ళు లేనివాడుగా చేయగలడు ఆయన. ఎలాగంటారంటే కొంతమంది చేయలేడా? పోయినా 2 నెలల క్రితం 3 నెలల క్రితం రాజమండ్రిలో ఒకేసారి సుడిగాలు వచ్చింది ఒక పూటలో. అవునండి, రాజమండ్రిలో ఉన్నారు ఆ సమయంలో మీరు? ఒక పూటలో రాజమండ్రిలో సుడిగాలు వచ్చింది. నీకు తెలుసుంటుంది, రాజమండ్రిలో ఉన్న కాబట్టి. సుడిగాలు వచ్చి ఏం చేసింది తెలుసా? ఏదో దానికి ఎవరో చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి బిల్డింగ్ స్మాష్ చేసి వెళ్ళిపోయింది అంతే. అందులో మన ఎల్ఐసి బిల్డింగ్ కూడా కొట్టేసింది. అది అద్దాలన్నీ పాల్గొట్టేసింది మొత్తం మోరంపూడి సెంటర్లో. కావాలంటే అక్కడ పని చేసే డ్యూటీలు నా కుర్రని అడగని చెప్తాను మీకు. నేను అడగండి. నేను ఆ రోజు రాజమండ్రి వెళ్ళాలి కానీ ఎందుకో వెళ్ళలేదు. నేను రాజమండ్రి, లాలాచెరు, మోరంపూడి, అక్కడ వియ్యలపురం ఈ ఏరియాలన్నీ కూడా చెట్లు పెద్ద పెద్ద చెట్లు, ప్రహారీలు కూడా లేపి అవతల పడేసింది. దేవుడు తలుచుకుంటే ఏదైనా. స్తోత్రం చెప్పు. నువ్వు ప్రాణముతో ఉన్నావంటే కారణం దేవుని కృప మాత్రమే. నిర్గమాకాండం గడిచిన వారం మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండంలోనికి మనం వస్తే ఒకసారి ప్రతి ఒక్కరూ ఓపెన్ చేద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు వెళ్ళాలి, దేవుని యొక్క పిల్లలను బయటకు తీసుకుని రావాలి అని చెప్తే ఆ మోషే, నాయకుడైన మోషే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నోటి మాంద్యము గలవాడను, మాట నేర్పరినిగాను, గనక నా జోలికి నువ్వు రావద్దు అనంటే ఆయన పలికిన మాట ఏంటయ్యా అనంటే 11వ వచనంలో, మానవునకు నోరిచ్చిన వాడిని నేనే కాబట్టి, మోగవారిని, చెవిటి వారిని, గుడ్డి వారిని పుట్టించిన వాడిని నేనే కాబట్టి, నా వారికి నోరిచ్చిన వాడిని నేనే కాబట్టి నీవు వెళ్ళు, నీ నోటికి తోడుగా ఉంటాను, నీవు ఏమి పలకాలో నీకు బోధిస్తాను అని అతనితో చెప్పిన దేవునికి స్తోత్రం. అసలు నీకు వెళ్ళాలని ఆశ ఉండాలి కానీ, దేవుడు ఖచ్చితంగా బోధిస్తాడు, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు.
ఖచ్చితంగా ఆయన అన్నాడు, నువ్వు నత్తోడవైతే నాకెందుకు, నువ్వేమైతే నాకెందుకు, ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి కాబట్టి యూ కెన్ గో. ఏమన్నాడు? నువ్వు నాకు కావాలి కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు, నీ నోటుతో నేను మాట్లాడతాను. ఏమంటా? సరే ఇప్పుడు నీ నోటితో నేను మాట్లాడతాను, నీ నోటికి నేను తోడుగా ఉంటా. నువ్వు భయపడుతున్నావు కానీ ఇక్కడికి వచ్చి మైకట్టుకుంటే బోళ్ళు అంత ప్రార్థన చేయగలదు. ఇక్కడ ఇందులో పాటలు పాడేటువంటి వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి పాడినోళ్ళే. వీళ్ళందరూ మాట్లాడతలేదు, చిన్నప్పటి నుంచి పాడినోళ్ళేనా? ఇప్పుడు మోటార్ సైకిల్ తీసుకుంటున్నారు, మోటార్ సైకిల్ ఫస్ట్ వచ్చేసింది అందరికీ. వెనకాల ఎవరో కూర్చొని ఫస్ట్ గేర్ వేయాలి, రెండో గేర్ వేయాలి, మూడో గేర్ వేయాలి అని చెప్తే నడుపుతూ నేర్చేసుకుని వాళ్ళు లెక్క చెప్పకుండా నడిపేస్తున్నాం ఈరోజు, అంతేనా? అట్ ద సేమ్ టైం దేవునికి వాక్యంలో మోషే ఏమంటున్నాడట, నువ్వు వెళ్ళవయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు, నేను నోటి మాంద్యము గలవాడిని. సమాధానం చెప్పాలి మీరు, మాట్లాడరే. నోటి మాంద్యము గలవాడను, మాట నేర్పరినిగాను, నాకు తెలివితేటలు లేవు అంటే నోరిచ్చినోడు ఎవరట? మోగోడిని ఎవరు పుట్టించారట? మోగ వ్యక్తిని ఎవరు పుట్టించారట? చెవిటి వారిని ఎవరు పుట్టించారట? కుంటి వారిని ఎవరు పుట్టించారంట? ఆయనే పుట్టించాడు. కాబట్టి నేనే పుట్టించాను కనుక నీవు వెళ్ళు, నీ నోటితో నేను మాట్లాడతాను, నీ నోటికి ఏం మాట్లాడాలో నేను తెలియచేస్తానన్నాడు. అనగానే ఆయన ఏం చెప్పాలి? 13వ వచనములో అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే. ఇంకా డౌట్ ఏమండి? ఇంకా డౌట్. సురేష్, నువ్వు ఇంటికి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురావా అన్నాను. ఫస్ట్ విన్నావు, రెండోసారి ఏం చేయాలి? అర్జెంటుగా లెగిసి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నన్నేనంటావా అని ఇంకా కూర్చున్నాడు. రెండోసారి మళ్ళీ చెప్పాను అనుకుందాం, సురేష్ కొంచెం మంచినీళ్ళు తేవా అన్నాను. నన్నేనా అంటే నేనేమనాలండి? మాట్లాడతలే, ఏమనాలి? మోషే నీ నోటికి నా నోరుంచి మాట్లాడతానన్నాడు, నీ నోటుకు నేను తోడుగా ఉంటానన్నాడు. నువ్వు నత్తోడి విషయం మర్చిపో అని చెప్పాడు. గనక నీకు అన్ని విషయాల్లో నేను తోడుగా ఉండి అందరిని పుట్టించినవాడు నేనే అన్నాడు. ఓకే, ఇప్పుడు ధైర్యంగా ఏం చేయాలి? వెళ్ళడం మనిషి అయ్యా, నన్ను వదిలేసి నువ్వు అసలు ఎవరిని పంపాలనుకుంటున్నావో? ఇది న్యాయమా అండి? నువ్వెవరిని పంపాలనుకున్నావో వాడిని పంపించనగానే నెక్స్ట్ జరిగిన మాట, ఆయన మోషే మీద కోపపడి, మోషే మీద కోపపడి. అంటే దేవుని కోపం ఉండొచ్చా? చెప్పండి సార్, దేవుడు కోపం ఉండొచ్చా? పాస్టర్ గారు కోపం ఉండొచ్చా అండి? ఏదో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు, ఏదో తెల్లవ చేశారు, కోపం ఉండొచ్చా? మాట్లాడతలేదు. కోపం ఉండొచ్చా? కోపపడుడి కానీ పాపము. దేవునికి కోపం వచ్చింది కారణం ఏంటంటే, నేను అన్నీ చెప్పాక కూడా అసలు మీరు ఎవరిని పంపాలనుకుంటున్నారో ఇది ఎక్కడ గడుగుది? మీరు ఎవరిని పంపాలనుకున్న వాళ్ళని పంపండి. ఆయన కోపం వచ్చి ఏం చేశాడట? ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, మీ అన్నయ్య అయిన అహరోను చక్కగా మాట్లాడగలవాడని నేను ఎరుగుదును. అంటే నువ్వు నత్తోడు అని కూడా మాట్లాడరే. మోషే నోటి మాంద్యము గలవాడనని నువ్వు నాకు చెప్పక్కర్లొద్దు. నీకు నోటి మాంద్యం ఉందని, నీకు మాట్లాడడం సరిగా రాదని నాకు తెలుసు. కానీ నువ్వు సాకు చెప్పకుండా నువ్వు చేయవలసింది ఏంటంటే, నేను చెప్పాను కాబట్టి నువ్వేం చేయాలి? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముని పిలిస్తే, అబ్రహమా అంటే చిత్తం ప్రభువా, నీ ఒక్కగానొక్క కొడుకు, ఓకే, నీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని వెళ్ళి పలానా మొరియా పర్వతం మీద అతనిని బలిగా ఇవ్వంటే ఎస్ లార్డ్ అన్నాడు. ఆ విధంగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం పని చెయ్యం కానీ ఎన్ని వంకలు చెప్తామో, పని చెయ్యము కానీ ఎన్ని సాకులో, మందిరాన్ని ఎగ్గొట్టడానికి ఎన్ని అబద్ధాలు పుట్టించుకుంటూ వస్తామో, ఎన్ని వంకలు చెప్పుకుంటూ వస్తామో జ్ఞాపకం పెట్టుకో ప్రియమైన దేవుని సంగమా.
మొన్న స్టేటస్లో ఎవరో ఒక స్టోరీ పెట్టారు, స్టోరీకి జరిగిన సిచ్యువేషన్ పెట్టారు. ఇక్కడ విజయవాడలో జరిగిన విషయం ఏంటంటే, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఉన్నారట. ఆ కుటుంబం ఇటకబట్టి వ్యాపారస్తుడు. ఆయన చాలా ఆస్తి ఉందంట ఆయనకి. ఎందుకో ఇటకబట్టి దగ్గర చూడడానికి వెళ్ళాడు. ఆయన ఇటకబట్టి చూడడానికి వెళ్ళాడు. ఈ లోపల ఈ వరద వచ్చింది. వరద చూస్తే ఎక్కువైపోయింది. ఈ లోపల ఇటకబట్టి దగ్గర ఒక షెడ్ ఉంటే ఆ షెడ్ ఎక్కేసాడు. ఆయన భార్య, ఆయన బిడ్డ అనుకుంటా, ముగ్గురు పైకి ఎక్కిస్తారు. నలుగురు మొత్తం పైకి ఎక్కారు. ఎక్కి అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు. అయ్యో వరద పెరిగిపోతుంది, కింద నుంచి కొంచెం పైకి వచ్చేస్తుంది. నన్ను ఎవరో మన కమల చెప్పిందంట, వాళ్ళ వదిన అక్క. కళ్ళ ముందు నీరు వచ్చేస్తా ఉందే, నీటిలో కారు వేసుకుని వచ్చేసారు బయటికి. వాళ్ళు పాస్టర్ అమ్మ చెప్తారు ఇంటికి వెళ్ళాక. చాలా ఆశ్చర్యం. మేము చూసాను ఆ అమ్మాయిని. నేను మొన్న నిస్తార్థానికి వెళ్ళినప్పుడు రాయమని చూసాం ఆ అమ్మాయిని. మన వీరబాబు వదిన గారు కదా, వదిన గారు కళ్ళ ముందు నీరు వచ్చేయడం, నీళ్ళు పోసుకున్న అమ్మాయి. పైగా జస్ట్ లేట్ అయితే ఆ గర్భిణీ స్త్రీ ఆమె చెప్పి, కమల చెప్పి చాలా బాధపడింది. మొన్న చాలా సంతోషించాము ఇంటికి వెళ్తాం. దేవుడు తప్పించకపోతే మనమేమి, ఎంత తప్పిస్తున్నాడు దేవుడు. నేను ఇంకా కబుర్లు చెప్తామని కాదు సుమా. వాళ్ళ ముగ్గురు లేక నలుగురు పైకి ఎక్కారు. ఈ లోపల వరద చూస్తా పైకి వచ్చింది. ఫోన్లు చేస్తున్నారు, అదిగో పంపుతున్నాం, ఇదిగో పంపుతున్నాం, హెలికాప్టర్ అన్నారు. కానీ హెలికాప్టర్ అక్కడికి అలా చూస్తానే కళ్ళ ముందు తండ్రి చెప్పారట, ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే ఇక చేస్తే ఏమీ లేదు. ఎదరొక చెట్టు ఉందట, ఆ చెట్టు ఎవరికి దొరికితే అలా పట్టుకోండి అన్నాడంట ఆయన. ఆ ముందు తండ్రి వెళ్ళిపోయాడు ఎదురుగుండా. తర్వాత భార్య కూడా. ఆ కొడుకు వెళతా ఎందుకో చెట్టుకి తగిలాడు. ఆ చెట్టుని పట్టుకుని మొత్తం మీద అతను అక్కడ బ్రతకగలిగాడు. అలాంటి ఈ సిచ్యువేషన్ చూస్తే చాలా బాధ కలుగుతుంది. కళ్ళ ముందు అలా ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. ఈరోజు చైనా తుఫాను చూస్తే అది చాలా గ్రూపులో పెట్టి ఇంటికి వెళ్ళి చూసుకుంటా చూడకపోతే కనుక, లేదంటే ప్రార్థన నా సెల్ ఫోన్లో చూసుకున్న ఫోన్లో ఉంది. అది దేవుడు తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? ఇంకా ఏదో వంకెడతావని కాదు, ఏదో సాకు చెప్తావని కాదు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావని కాదు. మోషే ఏమన్నాడట, మీ అన్న అయిన అహరోను చక్కగా మాట్లాడతాడని నేను ఎరుగుదును, నీ దగ్గరకు వస్తావని నీకు ఎదుర్కొని వస్తావన్నాడు గనక అతని విషయం చూడగానే సంతోషిస్తూ ఉంటాడు. అతనితో నీవు మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. ఏ మాటలు అందించాలి? 13వ వచనం పైలైన్లో ఏముంది? ఏమి పలకవలసినది నేను నీకు ఏది బోధించానో ఆ మాటలు ఎవరికి అందించాలి? రారే దేవుడు అందించిన మాటలు మోషే అన్నయ్య అయిన అహరోనికి ఎవరు మాటలు అందించాలి? అది మనమే మాటలు అందిస్తున్నాం. పొరపాటున ఏమైనా మాట తూలి ఏదైనా అన్నామనుకో, ఆ మాటకి వెళ్ళి దానికి 4 కలిపి దానికి 3 కలిపి పంపలు అంటుపోయి ఇడిపోయేదాకా కుదరండం. మనం గొడవలు అయిపోవాలా. ఏమైందో తెలియదు. ఇంతకీ కానా అనే ఊరిలో ద్రాక్షారసం అయిపోతే తల్లి చెప్పిన మాట, ఆయన మీతో చెప్పింది ఏమంది? ఆయన మీతో చెప్పింది చెయ్యండి అన్నది గనకనే వాళ్ళు ఆయన చెప్పింది చేస్తారు గనకనే ఆ కానా అనే ఊరిలో, ఆ వివాహంలో, ఆ పెండిలో వచ్చిన లోటు భర్తీ కాగలిగింది. దేవుని స్తోత్రం. ఈరోజు కుటుంబాలు ప్రాబ్లం ఎక్కడ జరిగిందిరా, సంఘంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందిరా, గ్రామంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందిరా అంటే వినవలసిన ఆయన మాట విని చెప్పింది చేయడం లేదు, చెప్పంది చేస్తున్నారు. 6 దినాలు కష్టపడు రండి, 7వ దినాన్న విశ్రాంతి తీసుకొని ప్రార్థన మందిరానికి వెళ్ళానంటే 7వ దినాన ఎక్కడ ఉన్నావు? నీ పరిస్థితులన్నీ దేవునితో సహవాసం చేసి మాట్లాడుకో అని ప్రతి నెల మొదటి శనివారం ఒక కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేసుకొని ఒక యజ్ఞంలాగా మనం చేస్తూ ఉంటే, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 లేక 4 గంటల వరకు ప్రార్థన జరుగుతూ ఉంటే దేవునికి చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నావు?
దేవునితో మాట్లాడడానికి అవకాశం లేదా నీకు? తప్పకపోతే దట్స్ ఓకే. ఏదైనా ముఖ్యమైన సమస్య వచ్చినప్పుడు, ముఖ్యమైన కార్యక్రమం వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవట్లేదా మనం? మాట్లాడతలేదు. అడ్జస్ట్ అంటే సర్దుకోవట్లేదా? అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం కదా. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆ అహరోను ఎలా మాట్లాడుతాడో నాకు తెలుసు, నీవు ఏ విధంగా మాట్లాడతావో నాకు తెలుసు. గనుక నేను ఏ మాటలైతే నీకు బోధించానో ఆ మాటలన్నీ ఎవరికి చెప్పాలి? అన్నయ్యన అహరోనుకి చెబితే కిందేముంది? అహరోనుకి చెబితే నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గగన హల్లెలూయా, పైకి పైకి హల్లెలూయా. నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిందేటో నేను మీకు బోధిస్తాను. ఇంకేంటి బాధ? ఇంకేంటి బాధ? అర్థమైంది నా మాట? అసలు నువ్వు చెప్పాలని ఉండాలి కానీ, చెయ్యాలని ఉండాలి కానీ, నేను నీకు తోడుగా ఉన్నాను, సమస్తము నేను చూసుకుంటానంటే ఇంకేంటి ఇబ్బంది? ఇంకేంటి బాధ? అన్ని విషయాలు అన్నీ ఏర్పాటు చేసి పెడితే దానికి కూడా ఇంకా ఏదో సాకులు చెప్తుంటారు చాలామంది. అన్ని అభిరుచి పెట్టినా కానీ దాన్ని తీసుకుని తినడానికి కూడా ఇబ్బంది. బేతెస్తా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాడంటే అతను? ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాలుగా బేతెస్తా కోనేరు దగ్గర రాగముతో పడి ఉన్నాడు. కానీ అందరూ దిగుతున్నారు, కానీ ఆడు మాత్రం అందులోకి అసలు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ వాడికి లేదు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను చెప్పిందంతా ఎవరికి చెప్పాలి? మనుషులు చెప్పింది చెప్తూ నేర్చుకోక ఎప్పుడు కూడా. మనుషులు చెప్పింది నువ్వు చెప్పావు అనుకో, చెప్పినట్టు ఉండదు. అన్నవాడు అన్నట్టు ఒప్పుకుంటాడు. ఈ రోజుల్లో ఏమి లేనట్టు గుసగుసలాడి ఇక్కడ మన దగ్గర చెప్తారు. ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్గా పాపం నువ్వు మార్చకుండానే చెప్తావు అక్కడికి వెళ్ళి. అయితే ఆడిని విలువ అంటారు. వాడు వచ్చాక అంటాడు, నేను అన్నానా? లేరా అలాంటి వాళ్ళు? లేరా? మా దాంట్లో చాలామంది బ్యాచ్లు, చాలామంది బ్యాచ్ చూసుకుంటూ వస్తున్నాను నేను. ఈరోజు పరిచర్యకి నేను రాలేదు. 97 ట్రైనింగ్ నాకు. 97 మంది నాన్నగారితో ఉన్నాను. 27 ఏళ్ళు లెక్కెట్టుకుంటే వెనక్కి కనీసం ఒక 5-6 లెక్కేసుకున్న 35 ఏళ్ళ సీనియారిటీలో ఉన్నాను ఇక్కడ. దేవునికి పరిచర్య ఆషామాషి కాదండి. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని పరిచర్య తాతయ్య గారి కాడి నుంచి జరుగుతూ ఉంది. ఇక్కడ అనుభవం కావాలి. నేను పెళ్ళైన కొత్తలో సైకిల్ ఎలా తొక్కాలో తెలుసా అనాలంటే సైకిల్ తొక్కుండాను. ఓకే. ప్రారంభంలో బండి ఎలా నేర్చుకున్నాను తెలుసా అనంటే బండి నేర్చుకుని ఉండాలి. ప్రారంభంలో ఏ పరిచర్య చేస్తాను తెలుసా అంటే పరిచర్య చేసిన అనుభవం నీకు కావాలి. అనుభవం లేకుండా తయారవుతున్నారు ఈరోజు చాలామంది పాస్టర్ గారు. అనుభవం లేదు. కూలి పనికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాలని తెలుసా అనాలంటే కూలి పనికి వెళ్ళిన అనుభవం ఉండాలి. ప్రార్థనలో మోకాళ్ళ మీద ఎలా ఉన్నానో తెలుసా అంటే మోకాళ్ళ అనుభవం ఉండాలి. బైబిల్ కాలేజీలో ఉపవాసాలు ఎలా ఉన్నానో తెలుసా అనంటే ఉపవాసాలు చేసే అనుభవం. అవేమొద్దు ఈరోజు అంత హైటెక్, అంత బిల్డప్సే. కష్టపడక్కర్లే, ఒళ్ళు నలగక్కర్లే, ఇన్సెట్ తీయక్కర్లే, మోకాళ్ళు నలగక్కర్లే. నిన్న ప్రార్థన జరిగింది, మాట్లాడండి ఎలా జరిగింది? ఏమి నలగక్కర్లేదు. అఫీషియల్గా అందరూ ఆరాధన చేసేసిన తర్వాత దేవుడు నిన్ను దీవించుగాక అంటాడు. డబ్బింగ్స్ దేవుడికి స్వరాన్ని పక్కన పెట్టేస్తాడు. డబ్బింగ్స్ అంతా డబ్బింగ్స్. ఎవడో చెప్పింది ఏదో చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క సంఘం అంటే, దేవుని కాపరంటే, దేవుని యొక్క కార్యక్రమం అంటే ఏదో మ్యాజిక్ చేయమనుకుంటున్నారు. జాగ్రత్త ప్రియమైన దేవుని సంఘమా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మీ కాలం మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఇదివరకు మనం చదువుకున్నాం. భ్రమ ఏం చేస్తారట? దేవుడు చెప్పింది వదిలి, ఆ మాట చదవడమ్మా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనమా, 17వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక, అందరూ చదవసారి. యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనం. ఏ దర్శనం ఇది? దర్శనాలు చాలా ఉంటాయండి.
అవసరాన్ని బట్టి దర్శనం వచ్చేద్ది, తోచిందని బట్టి దర్శనం వచ్చేద్ది, ఇంట్లో ఏమీ లేకపోతే దర్శనం వచ్చేద్ది. అమ్మా నీ ఇల్లే చూపించాడు దేవుడు, దర్శనం అంటది. ఇంకొక ఇల్లు చూపించడు, కొద్ది ఇచ్చేవాళ్ళు ఇల్లు ఉంటాయి, కొంచెం సౌండ్ ఉంటుంది, సౌండ్ అర్థమైందా? ఈ సౌండ్ ఉన్న ఇల్లు ఉంటాయి కొన్ని, అది ఎక్కడో చూస్తాడు ఎవరి దగ్గర. ఆ తల్లి మంచిగా కనపడుతుంది, అమ్మగారండి మీ ఇల్లు నాకు రాత్రి దర్శనములో ప్రభువు చూపించాడండి అనగానే ఈ తల్లి అనుకుంటుంది, మా అయ్యగారికి ఎప్పుడు చూపించలేదు నా ఇల్లు, ఈయన కాబట్టి చూపించాడు అనుకుంటుంది మా తల్లి. దేవుని స్తోత్రం చెప్పండి. తమకు తోచిన దర్శనం వద్దు, దేవుడు ఏది చెప్పాడో, దేవుడు ఏది మాట్లాడారో ఆ మాటను పట్టుకెళ్ళి అన్న అయిన అహరోనుకు తెలియచేస్తే అహరోను వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ నోటికి మాట్లాడతలేదు, ఈ నోటికి నీ మాట నా మాట ఏకమైతే బాట కడదాము కడదాము ఒక కోట. ఏ మాట ఏకమవ్వాలి? ఎవరి మాట ఏకమవ్వాలి? దేవుని మాట మన మాట దేవుని మాట మన మాట ఏకమవ్వలేదు అనుకో, అది ఏమవుతుందో అందరికీ తెలిసిన విషయమే. నేను ఎంత సంతోషిస్తాను తెలుసా, నా పరమ తండ్రి గొప్పవాడు. అది నాకు మాత్రం తెలుసు, అనుభవించే కొంతమందికి మీకు తెలుసు. అంటే మీ గొప్పవాడని మీకు తెలుసు, నా తండ్రి నాకు గొప్పవాడు. ఇట్స్ ట్రూ. పరిశుద్ధ గ్రంథము దగ్గర మాట్లాడుతాను మందిరములో నుండి. అదేంటంటే తర్వాత మీకు చెప్తే మీకు తెలుసు, చాలా విషయాలు తెలుసు మీకు. ఏది దాచుకోకుండా ప్రతి విషయం చెప్పడం గల కారణం అదే. నేను అనుకోకుండా ఊహించకుండా నేను ఆరాధనకు వెళ్తూ ఉంటాను. దేవుడు నాకు కావాల్సిన ప్రతి సమస్తము సమృద్ధిగా ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆషామాషిగా ఆరాధన చేయకు ప్రియమైన దేవుని సంగమా, ఆషామాషిగా మందిరానికి రాకు ప్రియమైన దేవుని సంగమా, ఆషామాషిగా దేవుని వాక్యాన్ని వెనుక ప్రియమైన దేవుని సంగమా. నీవు ఆయన పని చేస్తే ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. గొప్పవాడు ఆయన. నువ్వు మాట్లాడవయ్యా నేను చెప్తాను, నీ నోటికి అతని నోటికి నేను తోడుగా ఉంటాను. తోడుగా ఉండి మీరు ఏమి చెయ్యాలో మీకు నేను బోధిస్తాను, మీకు తోడుగా ఉండి బోధిస్తాను అంటూ 16వ వచనానికి వస్తే, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును. అది నీకు నోరెవరో రండి, నీకు నోరెవరో, మాట్లాడవలసింది ఎవరో చెప్పాలి. మాట్లాడవలసింది దేవుడు, అందించవలసింది మోషే. ఎవరికి అందించాలి? అహరోను, అంటే అన్నగారికి. పేర్లు మర్చిపోవడం పర్లేదు, అహరోను అన్నగారికి అందించాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఈ నోటికి బదులుగా ఆయన మాట్లాడాలి. అర్థమవుతుందా? అతనికి మోషే, అహరోనికి మోషే. మగపిల్ల మాట్లాడరా చెప్పాలి. అహరోనికి మోషే దేవుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని కింద పెట్టేవాడు కాదు, నువ్వే కంగారు పడిపోతుంటావు అంతే. అంటారు కదా, అత్తమాను ఉలుకులుక్కు పడిపోతున్నావేంటి అంటారు కదా. ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు పెద్దవారి స్థానం పెద్దవారిగానే ఉంటుంది, అవునా కాదంటారా? ఇస్సాక్ గారు ఇంట్లో మీ స్థానం మీదేనండి, మీ ఇంట్లో అంతేనే కదా. ఏదైనా పొరపాటున పిల్లలు ఏమైనా అన్నారనుకో, నేను పెద్దోడినయండి నన్ను పక్కనెట్టేశారు అనుకుంటే ఫీల్ అయిపోతారు కొంతమంది, కంగారు పడిపోతారు. తండ్రి మాట్లాడతలేదు, ఇంటికి తండ్రేనండి. తల్లి నా పాలసీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నా స్టేటస్ చెక్ చేయండి, మా నాన్నగారి ఫోటో ఉంది అందులో, మళ్ళీ మార్చాను. తండ్రి మాట్లాడతలేదు. నిన్న ఫోటో చూపించాను కదా మీకు నేను. దేవునికి వాక్యం చెప్పింది, ఎవరి సామర్థ్యము చొప్పున రావాలి. వాళ్ళకేమో 5 ఇచ్చారు, వీళ్ళకేమో 2 ఇచ్చారు, వీళ్ళకేమో. కంగారు పడిపోకు. మన పిల్లలు చూడండి, కూర వండేదాకా కంగారే. ఆ కూర అన్నం వేసేదాకా అమ్మ ఆ ముక్క అమ్మ తేరు వేసాక తింటాడా చెప్పాలి, తింటాడా? అలా కంగారు పడిపోతారు సంఘంలో కొంతమంది. అమ్మ కొద్ది పలహారం పెట్టాను అనుకో, పాటగారు అత్తమని ఆవిడ కాపు చెప్పేస్తాను. ఇంకా నేను ఎలాగ అన్నామనుకో, వాళ్ళు డబ్బులు బాగా ఎత్తున్నట్టున్నారు, అందుకే పాఠశాల మాట్లాడుతున్నారు. వద్దు, కంగారు పడకో. దేవుడు ఎవరి సామర్థ్యము చొప్పున అహరోను ఎలాగ మాట్లాడతాడో దేవునికి తెలుసు.
మోషే ఎలా మాట్లాడుతాడో దేవునికి తెలుసు. అసలు ఎవరిని పంపాలో పంపయ్యా అంటే దాని అర్థం ఏంటి? నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించగలిగినటువంటి వాడు. భక్తుడని యోబు మనందరికీ తెలుసు. యోబు తన పిల్లలు పొరపాటు చేయకపోయినా ఒకవేళ పొరపాటు చేస్తారేమో అని తేండి. యోబు గ్రంథం అధ్యాయం తీయండి. ఉదయం అరుణోదయమున లేచి ఒక్కొక్కరి కోసం దహన బలి అర్పించేవాడు. ఏంటంటే తీసేసి నిలబడి చూస్తున్నారు అంతే. చదవండి అంటే చదువుతారేమో. ఏముంది అక్కడ? అయినొద్దు. ఏం చేసేవాడు? ప్రతి ఉదయం అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై చాలు దహన బలి. మరి ఎన్ని గంటలు లేస్తున్నాం ఉదయం? తప్పు చేస్తారేమో అని అక్కడ రాస్తుందా లేదా? దూషించిరేమో. హలో, దూషించారేమో. మనమైతే ఏం చేస్తాం? ఎదురుగుండా తప్పు చేస్తున్నా ఒప్పుకుంటామా? మరి తెల్లవారుజామున లేస్తామా? ఆరాధన సమయం 10 గంటలు కానంటే మీరు తప్పు కదా, మీరు బాగానే వస్తారు సమయం. కొంతమంది అలా ప్రార్థన అయ్యేదాకా వస్తూనే ఉంటారు. అలాంటి భక్తుడైన యోబుకి ఎంత కష్టం వచ్చిందో మనందరికీ. ఆ ఊరిలో ఇంకే ఇళ్ళు లేవా? మాట్లాడుతుంటే చాలా ఇళ్ళు ఉన్నాయా లేవా ఊర్లో? మరి డైరెక్ట్గా ఆ ఇల్లు ఒక్క ఇంటిగా కొట్టిందంటది గాలి. పైగా ఏ వైపున? 4 వైపులా కొట్టిందంట. అందులో ఒక్కడు కూడా తప్పించుకోలేదట. అందరూ దాని కిందే. చెప్పాడా ఏమైనా? తన నోటి ద్వారా మొదటి చివరి వచనంలో ఒక్క మాట అయినా, అమ్మా చదవది, యోబు ఏ పాపమును యెహోవా అన్యాయము చేస్తునని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన తప్పుకి చిన్న పొరపాటు జరిగితే ఇంకెందుకు వచ్చింది దేవుడు? అమ్మా, దేవుడి గుడిలోకి వెళ్తున్నాం కానీ దేవుడు నా కొంపే నష్టపోయేలా చేస్తున్నాడు. ఇంకెందుకు వచ్చిన దేవుడు? ఇంకెందుకు వచ్చిన గుడి? ఇంకెందుకు వచ్చిన పాస్టర్ గారు? ఇంకెందుకు వచ్చిన సంఘం? నేను చేసిన తప్పు నొప్పుకో, నేను చేసిన పొరపాటు నొప్పుకో, నేను మానేసిన తప్పు నొప్పుకో. ఎవరి మీద దోషెత్తుంటావు? కానీ యోబు ఏం చేస్తున్నాడట? ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలే. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ నోటికి ఆయన నోటికి నేను తోడుగా ఉండి ఏమి చెయ్యాలో ఏం మాట్లాడాలో నేను నేర్పిస్తాను కాబట్టి నీ నోటికి బదులుగా ఆయన నోటిని అహరోను నోటిని వాడుకుంటాను. నీవు అహరోనుకు జాగ్రత్త. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో, ఎక్కడ ఉంచాలో, ఏ పొజిషన్లో ఉంచాలో సమస్తం ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నాడని ప్రభు నామములో మీకు తెలియజేస్తూ నిర్గమాకాండం 14వ అధ్యాయం, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు అంత చదవని అవసరం లేదు, జస్ట్ ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాను. ఈ 14వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చూస్తే ఫరో ఇశ్రాయేలీయులను బయటకు పంపించడానికి ఇష్టపడడం లేదు. మోషేతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, మోషే నువ్వేమీ కంగారు పడకు, ఫరో పంపిస్తానంటాడు కానీ పంపించడు. ఎందుకనంటే ఫరో హృదయాన్ని నేను కఠినము చేస్తాను అంటాడు. కారణం ఏంటనంటే అక్కడ దాని కింద ఏం రాస్తుందమ్మా చదవండి. దాని కింద ఏముంది? దాని తర్వాత ఏముంది? ఎందుకు పంపిస్తానన్నాడంటే ఏముంది? అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. దేవునికి స్తోత్రం.
దేవుని ప్రణాళిక చాలా వెరైటీగా ఉంటుంది, అర్థం చేసుకో. ఇక్కడ ఐగుప్తీయులకి తెలవాలి, రాజు అయిన ఫరోకు తెలియాలి, మూడవదిగా ఇశ్రాయేలీయులకు కూడా ఏమని, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల వారికి ఉంది అంటూ దేవుని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకొందును. ఏమంట చెప్పండి, దేవుని యొక్క మహిమ వీళ్ళకే తెలియాలి. అర్థమైందా? గొడుగు ఉందా మన దగ్గర? వర్షం వచ్చేసింది అనుకోండి, వర్షం వచ్చినప్పుడు గొడుగు యొక్క మాట్లాడతలేదు, వర్షం వచ్చినప్పుడు గొడుగు యొక్క విలువ తెలుస్తుంది. వర్షం రాకపోతే గొడుగు విలువ. నా దగ్గర ఎర్రబండి, చిన్న బండి, యాక్టివా బండి ఉంది. దాన్ని ఒంటి చేత్తో నడవడం ఇదే ఫస్ట్. ఈరోజు లంకూరు ప్రార్థన మందిరం 11 గంటలకు వెళ్ళాలి. చిన్న గొడుగు వేసుకొని చక్కగా బయలుదేరి ఆ గొడుగు వేసుకుని వెళ్ళాం. మ్యాక్సిమం దాని సాధారణ తీయం, ఎందుకంటే పెట్రోల్ చాలా తక్కువ, మైలేజ్ వస్తుంది. ఈరోజు ఆ బండి ఉంది కాబట్టి దాని విలువ నాకు బాగా మాట్లాడరా. అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు ఇశ్రాయేలీలకి, ఐగుప్తీయులకి దేవుని మహిమ తెలియాలనంటే ఇప్పుడు ఏం జరగాలి? ఇక్కడ దేవుని పిల్లలు కూడా పరీక్షలో పాలు పొందాలి. నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు కష్టం రావడం ఏంటి? నేను పాస్టర్గానే అయితే నాకు అవసరాలు రావడం ఏంటి? నా అవసరాలు దేవుడు ఎందుకు తీర్చకపోవాలి అనడానికి గల కారణం కాదు అది. ఎందుకనంటే దేవుని మహిమ నీకు అర్థము కావాలని స్తోత్రం చెప్పాలి. అర్థము కావాలని దేవుడు ఏం చేశాడంటే దేవుని మహిమను తెలియచేసుకోవడం కోసం చేశాడు ఆ పని. అంటే దేవుని యొక్క వాక్యం దొరక మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో నీవు ఏమి చేసినా తీయకూడదులే. మొదటి పత్రికలో నీవు పానము చేసినా, భోజనము చేసినా దేవుని మాట్లాడండి, దేవుని, అంతేగాని తిండే ప్రధానంగా పెట్టుకోకూడదు, పనులే ప్రధానంగా పెట్టుకోకూడదు. పనులే ప్రధానంగా పెట్టుకొని దేవుని అతి శ్రేష్టమైన మందిరాన్ని విడిచిపెట్టేసుకోకూడదు, మర్చిపోకూడదు. అనుకోలేదు విడిచిపెట్టకూడదు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ పైన ఒక వాక్యం చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయానికి వెళదాం. 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం మొట్టమొదటి నుంచి మనం చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చూస్తే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెనో, వీడా, వీడిని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఒక వ్యక్తి యేసు ప్రభువారు నడుచుకుంటూ వెళతా ఉన్న సందర్భంలో పుట్టుకతోనే గుడ్డి అయిన ఒక మనుషుడు కనిపించాడు. అంటే పుట్టుకతోనే కళ్ళు లేవు వ్యక్తికి. కళ్ళు లేని వ్యక్తి కనిపిస్తే అతను ఏదో రకంగా బాగు చేయాలని అనుకోకుండా కొంతమంది యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారంటే ఏమనంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి అంతా మనం అనుకున్నాం కదా, గుడ్డివారిని ఎవరు పుట్టించారు? మోగవారిని ఎవరు పుట్టించారు? గట్టి చెప్పాలి. చెవిటి వారిని ఎవరు పుట్టించారు? వీళ్ళకు నోరు ఎవరు ఇచ్చారు? వాడవలసిన విధముగా వాడకపోతే, ఉపయోగించవలసిన విధముగా ఉపయోగించకపోతే ఏమైనా చేయగలరు. ఈ గుడ్డివాడు దేవుని కొరకు ఏమి చేయాలో చాలా విషయాలు దీనిలో ఉన్న అన్నీ చెప్పట్లేదు, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. చూడండి 3వ వచనంలో అసలు ఎవరు పాపం చేశారు ఇలా పుట్టడానికే? చాలామంది అనుకుంటారు ఏమైనా జరిగితే వీళ్ళ ఇంట్లో ఎవడో ఏదో చేశాడురా అందుకే ఇలా పుట్టాడురా అంటారు. అంతేనా? వీళ్ళ ఇంట్లో ఎవరు ఏదో చేశారు పుట్టాడు అంటారు. దేవుని స్తోత్రం. ఎవరు పాపం చేశారంట? చెప్పండి, ఎవరు పాపం చేశారు? అయిపోయింది, వాక్యం ముగించేశారు. ఎవరు పాపం చేశారు? ఎవరు పుట్టించారంటున్నారు? వీళ్ళందరినీ ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టిస్తే మానవునికి బుద్ధి ఎలాగుంటుందనంటే ఎలాగోలాగా మార్చేస్తుంటారు, ఏ రకంగా మార్చేస్తుంటారు. పంపించి ఇంటికి అతనే పంపించు,
ఏదో రకంగా మార్చేస్తూ ఉంటారు. ఈ పుట్టుకతో గుడ్డివాడు ఏం చేశాడనంటే రోడ్డు ప్రక్కన కూర్చున్నాడు, దారి ప్రక్కన కూర్చుంటే అక్కడికి వచ్చినటువంటి శిష్యుడు అడుగుతారు ఏమనంటే, ఏదో ఒక రకంగా ఇతను బాగు చేయండి అనాలి. విన్నారా? ఇతను బాగు చేయండి అనాలి. బాగు చేయండి అంటే మనిషి ఏం చేస్తారట, వీడు ఇలాగ పుట్టడానికి గల కారణం ఎవరో మాట్లాడండి. పుట్టడానికి కారణం ఎవరో, వీడిని కన్నవారా అనంటే యేసు ప్రభువు చెప్పిన చక్కని సాక్ష్యం ఏంటంటే, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడం అంటే అర్థం ఏంటి? కనబడాలి. ఒకవేళ ఏదైనా ఒక ఆటంకం ఉందనుకోండి, మన దగ్గర ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, నువ్వేమని ప్రార్థన చేయాలి? దేవా, ఇలా పుట్టానంటే దానికి గల కారణం, ఒకవేళ నువ్వు ఇలా పుట్టించవేమో, నా ద్వారా నీ కార్యాలు ప్రత్యక్షపరచబడాలి. అయిపోయింది వాక్యం. ఒకవేళ లేని కుటుంబంలో పుట్టావు, లేని చిన్న పాకలో మనం ఉన్నాం, ఆ పాకలో ఉండి దేవుని స్తుతించాలి. దేవా, ఇందులో నేను ఉన్నానంటే ఇందులో ఉండి కూడా నేను నిన్నేం చేయాలి? స్తుతించి నీ కార్యాలు, నీ క్రియలు నా ద్వారా ప్రత్యక్షపరచబడాలి అని అనగానే దేవుడు ఏం చేస్తాడు మీకు అర్థమైతే చెప్పాలి. ఇప్పుడు పాకలో ఉండి నీ కార్యాలు నా ద్వారా ప్రత్యక్షపరచబరచాలని నిన్ను ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అర్జెంటుగా వెళ్ళలేదా? ఏం చేస్తాడు? పాకను ఏం చేస్తాడు? ఇంకా అర్థం అవట్లేదు మీ అందరికీ. పాకను ఏం చేస్తాడు? దేవా, ఈ డొక్కు బండి ఇచ్చావు నాయన, నీకు వందనాలు నాయన. ఈ డొక్కు బండితో ప్రార్థనలో తిరుగుతుంటాను నాయన, దీని ద్వారా నీ కార్యాలు ప్రత్యక్షపరచబడు అనగానే తెల్లారేసరికి లేదా 4 రోజులు గడిచేసరికి ఏ బండి వస్తుంది? ఇంకా రావట్లేదు కొంతమంది. దేవుడు నిన్ను అలా పుట్టించాడంటే నీకు నువ్వు పీక్కుని నా బతుకు ఇలాగ అయిపోయింది, నేను ఇలాగ అయిపోతున్నాను, వాళ్ళు కూడా ఇలాగ ఎదిగిపోతున్నారు, ఏళ్ళు ఎంత బాగా ఎదిగిపోతున్నారు, అన్నిన్ని కొనేసుకుంటున్నారని ఎడుతావని కాదు. నీ ద్వారా దేవుని క్రియలు, ఇందాకేమన్నాం నిర్గమకాండంలో మనం ఏం చదువుకున్నాం? ఫరో హృదయం ఎందుకు కఠినమైందనంటే దేవుని నామము మహిమపరచబడాలి. అయిపోయింది వాక్యం. చెప్పని సమాధానం నాకు. దేవుని నామము మహిమపరచబడాలి. కాబట్టి దేవుని పిల్లలు కష్టపడాలి, ఐగుప్తీయునికి తెలియాలి, ఫరో హృదయమేమో కఠినం అవ్వాలి. వస్తున్నారు నాతో? వస్తున్నారా? అంటే ఈ అందరిని ఎవరు పుట్టించారంట? ఇప్పుడు ఈ గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరంటే వాళ్ళ అమ్మ కాదు. ఈరోజు బాగా ఏలకాలం అయిపోయింది ప్రతి ఓడికిని. ఏది సంపాదించినా సంపాదించాలని అన్నాడు ప్రతి ఓడు. నన్ను ఎందుకు అన్నామంటాడు ఇంకొకడు. మీ ఇంట్లో ఎందుకు పుట్టానే బాబు అంటారు కొంతమంది. వాళ్ళకి అంటాం తప్ప. అయ్యో, ఉన్న చోటులో నుండి నువ్వేం చేయాలంటే దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడేలాగా నువ్వు పాటుపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నవాడిని దూషించుకో. వాళ్ళకి ఏదో చిన్న చిన్న హ్యాబిట్స్ ఉండొచ్చు. కన్నవాడిని దూషించుకో. దేవుని దయ వలన ఎంత 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 చేశారు ఇవాళ నిన్ను. నా తండ్రి నన్ను అస్తమానం చెప్తున్నందుకే మీకు ఎంత 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 ఈరోజు సిగ్గుపడకుండా చేస్తాడు ఆయన. ఈరోజు కార్యక్రమాలు ఘనముగా జరిపించుకుంటూ వస్తున్నానంటే దానికి గల కారణం తల్లిదండ్రి కాదా? చెప్పాలి. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న అంటే ఈ గుడ్డోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మనే నాన్నే ఎందుకు కన్నారు నన్ను అనాలి అన్నాడా? చెప్పాలన్నాడా? నువ్వు చేసిన తప్పుకి దైవజనుని దూషించకే, నువ్వు చేస్తున్న పొరపాటుకి సంఘాన్ని దూషించకే, నువ్వు చేస్తున్నటువంటి ఆజ్ఞ అతిక్రమానికి దేవుని సంఘానికి దూరముగా వెళ్ళకే. దేవునికి అర్థం చేసుకుని ముగించేస్తున్నాను నేను. దేవుని ప్రియమైన దేవుని సంగమా, నీకు వచ్చింది ఒక ప్రాబ్లం అనంటే నీ ద్వారా దేవుని కార్యము ప్రత్యక్షపరచబడాలి. ఒకవేళ నోరు లేనటువంటి వాడికి నోరు ఇచ్చాడు అనుకోండి, ఆ నోరు ఇవ్వగానే అతను ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు? ఒకప్పుడు నాకు నోరు లేనిగా ఉన్నాను,
దేవుడు నాకు స్వరం ఇచ్చాడు, ఆ స్వరముతో పాట పాడుతున్నాను. నేను ఒక పాట పాడితే కంచు కంఠమలాగా స్వరం వస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది? నీకు దేవుడు చదువిచ్చాడు కదా, చదువిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, చదివే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు సెల్ ఫోన్తో పోయినట్టు నీకు ప్రసంగానికే వస్తున్నారా? నాతో వస్తున్నారా? ఈ రోజున ఇందులో టిక్కు 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 కొట్టేసి ఎక్కడెక్కడో బైబిల్ జ్ఞానం అని చెప్పేసి 4 లేనిపోని విషయాలు ఇందులో ఎక్కడయో తీసేసి కొట్టేస్తే ఈ ఒత్తదులు పెద్ద ఒత్తదులా కనపడుతున్నారు. ఆ ఒత్తదులు బైబిల్ చదవడానికి ఎందుకు ఇచ్చాడు నీకు? ఒక పుస్తకం, ఒక నోట్స్ తీసుకొని ఒక పాట రాసుకోవడం బద్ధకం. సెల్ ఫోన్ తీసి పాడేస్తారు పాట ఇక్కడ తీసుకొచ్చి. అది ఎప్పుడు ఇష్టపడినాను గుర్తుపెట్టుకో. నీకు చదువు ఎందుకు ఇచ్చాడు ఆయన? చెప్పు, చదువు ఎందుకు ఇచ్చాడు? మనుషులకు రోగాలు ఎందుకు పెరిగినాయి? ఫాస్ట్ ఫుడ్ ఏంటండి? ఇదివరకు చక్కగా అందంగా ఇంట్లో వండుకొని ఇంటెల్లపాతి కూర్చొని హాయిగా బాబా బాగున్నావురా, ప్రయాణం బాగా జరిగింది అనుకుంటా, సరదాగా నంచుకుంటా హాయిగా. ఇప్పుడు రే ఈరోజు సండే కదా, టుడే ద స్పెషల్ డే, ఫోన్పే, గూగుల్ పే ఉందా సార్? ఫోన్పే ఉందా? ఏమైందండి? హైటెక్ పని చేయదు. హైటెక్ సిటీలను మునిగిపోతున్నాయి ఈ రోజున. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కంబాల్చేలో హైటెక్ సిటీ దగ్గర ఎలా వర్షం వస్తే తెలుసా మీకు? రాజమండ్రి కంబాల్చేరు హైటెక్ సిటీ వర్షం వస్తే ఎలా ఉంటుంది? ఆ రోడ్లో నువ్వు రాలేవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తాట చెప్పండి. తాట. ఓకే మళ్ళీ కలుద్దాం. అరే బాపడేదా? ఓకే మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం, టాటా మాట్లాడండి, టాటా మళ్ళీ, సీయు మళ్ళీ. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి. ఆ జ్ఞానాన్ని దేని కొరకు ఉపయోగించాలి? సొంతంగా ఉపయోగించుకో. గుడ్డివాడిగా ఉన్నప్పుడు నీకు జాలి ఉంటే, ఏమండి మీకు దయ ఉంటే కొంచెం ఫ్రీగా ఆపరేషన్ చేసే హాస్పిటల్ ఏమన్నా ఉంటే ఇతను కొంచెం చేసి పెట్టండి అనాలి. అంతేనా? నాన్నగారు ఎంతోమందిని విశాఖపట్నం తీసుకెళ్ళి ఈ కాళ్ళు అవ్వుకున్న వాళ్ళు బాగు చేయించుకున్నాడు మా నాన్నగారు, మా అమ్మగారు చెప్తుంటారు. నీకు చేతనైతే నీకు తెలిసినటువంటి వారి దగ్గర తీసుకెళ్ళి బాగు చేయించాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి నిన్నంటావా వీడు ఇలా పుట్టడం గల కారణం వీడా అడిగి ఎలాగుంటుంది బాబు వింటే ఆ మాట? అమ్మనే నాన్న బాధ పెట్టడం, కన్నందుకు వాళ్ళేమనుకుంటారో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? నీకు ఏదైనా ఒక లోపం ఉంటే ఆ లోపాన్ని బట్టి దేవా నాకు ఈ లోపం పెట్టావు కాబట్టి నీ క్రియలు నా యందు ప్రత్యక్షపరచబడాలి. నా పాయింట్ అర్థమైందా? ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఎవరో మా ఇందులో తెలిపది చెప్పొద్దులే, దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామని. చాలా మందిగా దేవుని వాక్యంలో అంటాడు, నిషేధించిన రాయి తలకు. ఆయన ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో యోసేపు కడసారివాడు. ఆయన కడసారివాడు. ఎదురుగుండా కనిపించినటువంటి వాళ్ళందరూ కూడా మహాబలాఢ్యులుగా ఉన్నారు, కానీ నాన్న చాలా తక్కువగా లెక్కేశాడు. కడసారి వాడు ఉన్నాడనంటే వచ్చుదాకా అక్కడే కూర్చున్నాడు. కడసారి వాడే చివరికి లాస్ట్కి వాళ్ళందరికీ ఆధారమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక చిన్న సమస్య ఉందని దేవుని సన్నిధికి దూరము కాకు ప్రియమైన దేవుని సంగమా. వాళ్ళు ఎందుకు అడిగారనంటే నిర్గమాకాండము ఒకసారి తీస్తే నిర్గమాకాండములో ఒక మాట మనకు కనిపిస్తుంది చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనములో, నిర్గమాకాండం 5వ అధ్యాయం 5వ వచనమా, నీ దేవుడగు రోషము కలిగిన దేవుడను. ఒక్క నిమిషం. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై. పాత నిబంధన గ్రంథములో ఈ వాక్యాన్ని బట్టి ఒకవేళ నాన్న అమ్మ పొరపాటు చేస్తే ఎన్ని తరాలట శాపం? 3 లేక 4 తరాల శాపం ఉంది. కాబట్టి ఈ శాపం ఒకవేళ
ఇతని మీదకే వచ్చిందేమని వాళ్ళ యొక్క అభిప్రాయం. నా పాయింట్ అర్థమైంది ఇప్పుడు? ఏనాడో వీళ్ళ పుట్టు పూర్వోత్తములు ఎవరో పొరపాటు పాపం చేసుంటారు, అందుకే వీళ్ళు ఇలాగ అనుభవిస్తున్నారు అంటారు కదా. అలాగ వీళ్ళు ఏమనుకున్నారనంటే ఆ 3-4 తరాల శాపం ఏమైనా వచ్చిందేమని యేసు ప్రభువాన్ని ఈ ప్రశ్న వేస్తారు. ప్రియమైన దేవుని సంఘం, ఈ ప్రశ్న వేయగానే ఆయన చెప్పిన ఆన్సర్ ఏమనుకున్నాం? వీడైనను వీని కన్నవాడైనను పాపము చేయలేదు, కానీ వీని క్రియలు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడ్డకే వీడు గుడ్డివాడిగా పుట్టెనని సమాధానమిచ్చిన దేవునికి స్తోత్రం. గనక మనకున్న సమస్యను బట్టి వెనక్కి లాగడం కాదు, కానీ ముందుకు వెళుతూ ఈ సమస్యల నుండి నీ క్రియలు ప్రత్యక్షపరచబడాలి. ఈ ఆలయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇందాక బావగారు రాజు గారు ప్రార్థన చేస్తారు, మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు, నిన్న కూడా ప్రార్థన చేస్తాం. రేపొద్దున జనవరి నెలలో ఇది ఇప్పగలిగితే కాదు, విప్పేసి 1 నెలలో దీన్ని పూర్తి చేసేసుకుంటే దేవుని క్రియలు రారే. ఏమని చెప్తాం మనం అప్పుడు? ఈ ఆలయం కోసం ఎంత ప్రార్థన చేస్తాం అంటే, దేవుని క్రియ అంటే దేవుని పని. అంటే ఇది ఎవరిచ్చారు అంటే ఎవరి మహిమపరిచాం? అట్ ద సేమ్ టైం నీకు నాకు ఉన్న ఏ సమస్య అయినా నువ్వు చేయవలసిన ప్రార్థన, నీకు కావాల్సిన పట్టుదల ఏంటనంటే, అందరిని పుట్టించిన వాడవు నీవే గనుక, అందరికీ నోరిచ్చిన వాడవు నీవే గనుక, ఎవరు ఎలాంటి వారో అన్ని విషయాలు ఎరిగిన వాడవు గనుక నాకొచ్చిన దానిలో నుండి నీ క్రియలు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా అనేటువంటి నినాదముతో దేవుని రాకడ వరకు నీవు నేను మనం నమ్మకముగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు చెప్పి ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.